ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ పార్టీ ఎందుకు పెట్టారో, ప్రతి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారో ఆయనకే తెలియదు. పోలింగ్ రోజు నా ఓటు నేనే వేసుకున్నానని సంబరపడిపోతూ డాన్స్ లేసే అల్ప సంతోష ఆయన. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు అన్నీ ఆయనకే కావాలి. తాజాగా ఏపీలో ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను టార్గెట్ చేసి కొత్త చర్చకు తెరలేపారు. అవినీతి ఆరోపణలు చేసి దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే డిప్యూటీ సీఎం ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పెద్దగా పరిచయం అవసరం లేని విచిత్రమైన క్యారెక్టర్. క్రైస్తవ మత ప్రబోధకుడిగా బోయింగ్ విమానాల్లో విదేశాలన్నీ చుట్టివచ్చానంటున్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్ అనిపించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అందుకే సొంత పార్టీ పెట్టుకుని ప్రతి ఎన్నికల్లో పోటీ అంటూ హడావిడి చేస్తుంటారు. ఆయన కబుర్లు ఏ రేంజ్లో ఉంటాయంటే ట్రంప్ తన ఫ్రెండ్ అంటారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలను ఢీకొట్టే సత్తా తనకు తప్ప ఎవరికీ లేదని ఇటీవల వరంగల్కు వెళ్లి ఘనమైన స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాను తెలంగాణ సీఎం అవుతానని, ఎస్సీ ఎస్టీ బీసీలంతా తన వెంట నడవాలని అక్కడ చెప్పుకున్న 2 రోజులకి ఆయన ఏపీ రాజకీయాలపై పడ్డారు. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై జోరుగా చర్చ సాగుతోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ ఉంటే పవన్ ను సీఎంగా చూడాలన్న కోరికను ఉన్నట్లు ప్రకటిస్తున్నాను అని జన సైనికులు, టీడీపీ, జనసేన నేతల మధ్య చర్చ నడుస్తున్న తరుణంలో కేఏ పాల్ తన స్టైల్లో పెద్దగా సౌండ్ రాని మరో బాంబ్ పేల్చారు. ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు, యాక్టింగ్ సీఎం, యాక్టింగ్ డిప్యూటీ సీఎంలున్నారట. ఏపీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే యాక్టింగ్ సీఎంగా మెగా కృష్ణారెడ్డి, యాక్టింగ్ డిప్యూటీ సీఎంగా లింగమనేని రమేష్ వ్యవహరిస్తున్నారని పాల్ విచిత్రమైన అభియోగం మోపారు. మెగా కృష్ణారెడ్డి, లింగమనేని రమేష్ ఇద్దరు పారిశ్రామికవేత్తలే. వారిద్దరూ రాష్ట్రంలో షాడో సీఎంలుగా ఉన్నారని కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి, లింగమనేని రమేష్ ఇద్దరు ఏపీలో జాయింట్ వెంచర్గా ప్రాజెక్టులు చేస్తున్నారనే టాక్ ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మెగా కృష్ణారెడ్డి ఏపీలో అనేక ప్రాజెక్టులు చేశారు. ఆయన తన రాజకీయ పలుకుబడితో ఎన్ఐఆర్ కాలేజీని ఆక్రమించుకున్నారని కేఏ పాల్ ఆరోపణలు చేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి వ్యాపారవేత్తగా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. అటు బీజేపీ పెద్దలతోనూ మెగా కృష్ణారెడ్డికి సత్సంబంధాలున్నాయి. అలాంటి మెగా కృష్ణారెడ్డి ఏపీలోనూ యాక్టింగ్ సీఎంగా ఉంటూ అవా కొనసాగిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. ఇక లింగమనేని రమేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య సంబంధాలు ఎన్నికల తర్వాత మరింత బలపడ్డాయంట. జనసేన కార్యాలయంలోనూ లింగమనేని రమేష్ హవా సాగుతుందనేది జనసేన నాయకుల నుంచి వస్తున్న మాట. ప్రస్తుతం పవన్ ఎటు వెళ్లినా అక్కడ లింగమనేని కనిపిస్తున్నారు. విజయవాడ ప్రాంతంలో పవన్ సొంతింటి కోసం భూమి కొనే వ్యవహారంలోనూ లింగమనేని పేరు గట్టిగానే వినిపించింది. అయితే ఎప్పుడు ప్రచారం కోసం హడావిడి చేసే కేఏ పాల్ అందులో భాగంగానే ఆ ఇద్దరి పేర్లను తెరపైకి తెచ్చారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. వారిద్దరితో లింకు పెట్టి ఏపీలో 80,000 కోట్ల కుంభకోణం జరిగిపోయిందని, దానిపై దర్యాప్తు జరిపించకపోతే పవన్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తారంట. అట్లా ఉంటాయి పాల్ సార్ రాజకీయాలు. For more videos like this, subscribe Big TV channel.